విధంగా చూసే ఆడియన్స్‌కి అది నచ్చడం లేదు. ఒక పెళ్లి రిసెప్షన్ జరుగుతా ఉంటే తేనె తీసుకొచ్చి ఇస్తాడు. తేనె ఎందుకంటే నాకడానికంట. ఏం నాకడానికో మీరే చెప్పండి నాకు. అందరు నమస్కారం. మీరు చూస్తున్నది టెంపర్ స్టార్ రివ్యూ. ఇవాళ డ్యూడ్ మూవీ రివ్యూ. డ్యూడ్ మూవీ స్టోరీ చూసినాక బేసిక్‌గా ఒక 100 రియల్ స్టోరీస్‌లో ఈ లవ్‌కి సంబంధించిన లవ్ స్టోరీస్‌లో మ్యాక్సిమం 50% ఇట్లాంటి టైప్ ఆఫ్ స్టోరీసే జరుగుతూ ఉంటాయన్నమాట. కానీ మ్యాక్సిమం పెళ్ళి దాకా పోయేవి, పెళ్ళి తర్వాత ఇట్లా కూడా జరుగుతుందా అనే విషయం అయితే ఒక 10% జరగచ్చు. అంతేగాని ఈ సినిమాలో చూపించినంత ఓవర్గా అయితే జరగదు. సో బేసిక్గా సినిమా చూసినంతసేపు నాకేమనిపించిందంటే సినిమాలో యాక్ట్ చేసిన హీరో లేకపోతే చూసే జనాలు లేకపోతే తీసిన డైరెక్టర్ అర్థం కాలేదు. ఏ సినిమా అయినా ఎండ్ ఆఫ్ ది కోర్ ఏంటంటే నువ్వు ఏమన్నా చేసుకో, సినిమాలో ఏ విధమైన ఎలిమెంట్స్ అయినా పెట్టుకో, ఒక హీరోకి హీరోయిన్కి సంబంధించిన డీప్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో అది హీరోకి హీరోయిన్కి సంబంధించే ఉండాలి. నువ్వు ఎవరినో లంగడాగాన్ని తీసుకొచ్చి చూపిస్తే ఇది ఎట్టా ఆడియన్స్ యాక్సెప్ట్ చేసుకుంటారు? డ్యూడ్ సినిమాలో ఈ స్టోరీ లైన్ ఏదైతే ఉందో ఇది మ్యాక్సిమం ఆడియన్స్కి కనెక్ట్ చేసేవచ్చు ఈజీగా. ఒక విధంగా ఈ విషయం మీద కూడా ఆడియన్స్ ఈ వేలో ఫీల్ అయితే ఎట్లుంటుంది అనే పర్స్పెక్టివ్లో డైరెక్షన్ అంతా కూడా స్క్రీన్ ప్లేలో కనపడుతుంది. కానీ ఇట్లాంటి క్యారెక్టర్లు కూడా ఉన్నారనే దృష్టితో డైరెక్టర్ ఈ సినిమాని తీసినట్టు నాకు అనిపిస్తూ ఉంది. మ్యాక్సిమం ఈ ప్రదీప్ రంగనాథను ఇట్లాంటి స్టోరీలే తీసుకొని ఆయనగా ఎర్రిపు అయ్యే క్యారెక్టర్లు అయితే చేస్తూ ఉంటాడు. ఈ సినిమాలో కొంచెం అది ఎక్కువ అయిపోయింది. చూసినంతసేపు కూడా ఇరిటేషన్ అయిపోతుంది. హీరోయిన్కి సంబంధించి ఏ సీన్ వచ్చినా హీరోయిన్ని చంపక పట్టి పలాపలని పీకాలనిపిస్తుంది. శరత్ బాబు గారి క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆయన కనపడే ప్రతి సీన్లో కూడా హైలైట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్గా నవ్వు అనేది వస్తుందన్నమాట. సో ఆయన వేలో ఆయన ఉండడం ఒక వే అయితే, సినిమా ఏదో సినిమా ఇది నాకైతే అర్థమే కావడం లేదు. ఒకడేమో పెళ్లి రిసెప్షన్ జరుగుతూ ఉంటే తేనె తీసుకొచ్చి ఇస్తాడు. తేనె ఎందుకంటే నాకడానికంట. ఏం నాకడానికో మీరే చెప్పండి, నాకు అర్థం కావాలా. సినిమా మొత్తంలో ఒక 50కి పైన డబుల్ మీనింగ్లు ఉంటాయి. అవన్నీ డైరెక్ట్ మ్యాటర్కి సంబంధించినట్టుగా ఉంటాయి. మ్యాటర్ అంటే ఇంకా మీరు అనుకునేటివి అనుకోండి. మొత్తం మీద ఆ మ్యాటర్ అనేది హీరోతో జరగకపోవడం ఒక విధంగా చూసే ఆడియన్స్కి అది నచ్చడం లేదు. ఒక విధంగా నాతో వచ్చిన ఫ్రెండ్స్కి కూడా నచ్చడం లేదు. ఏంటంటే మనం ఎవరు సినిమా దేకం ఫస్ట్. సో ఎనీవే ఇట్లాంటి క్యారెక్టర్ ఈ సినిమాలో ఉండే క్యారెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సినిమా చూడండి, ఇంకా 8 years వస్తారు. ఒక విధంగా అర్థమైపోతుంది మీలాంటి వాళ్ళ కోసం ఇట్లా సినిమా తీసినారని చెప్పని. సో ఓకే, ఎనీవే ఇదే సినిమా మీద అయితే నా రివ్యూ. సినిమా చూడండి, ఒక ఎక్స్పీరియన్స్ అనేది మీకు వస్తుంది. ఇదే కథ, ఓకే ఇట్లాంటి ఎర్రిపూలు కూడా ఉండారా అనేది మీకు నీట్గా అర్థమవుతుంది. సో డ్యూడ్ సినిమాకి సంబంధించి మ్యూజిక్ ఓకే బాగుంది. ఒకే మ్యూజిక్ని రపరప లాగినాడు. ఓకే, డైరెక్టర్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా ఒకే సినిమా మీదే లాక్కొచ్చినాడు. ఇప్పుడు ఒకటి అన్నం వండేది ఒకడు, కూర వండేది ఒకడు, తినేది ఒకడు, నేను తినలేదని చెప్పేది ఒకడు. ఏంది ఇది? ఈ డ్రాగన్ ఇంకా లవ్ టుడే ఈ సినిమాలు చూసిన వాళ్ళు ఈ సినిమా మీద కొంచెం ఎక్స్పెక్టేషన్తో ఏముందిరా అని చూసే వాళ్ళనైతే డైరెక్టర్ ఒక విధంగా ఎరుపు చేస్తాడు. ఒక విధంగా హీరో క్యారెక్టర్ కూడా అట్లాంటి క్యారెక్టరే. సో ఓకే, ఈ క్యారెక్టర్ని ఏదో సెటిల్గా చేసి ఆడియన్స్ కన్విన్స్ చేసేయవచ్చు. ఈ విధమైన లాజిక్తో పోతే కూడా సినిమా అనేది వర్కౌట్ అవుతుందనే వేలో పోయినాడు. కానీ ఆ టైంలో అట్లా అనిపించినా చూసిన మనకైతే అట్లా అనిపించదు. సో ఓకే, ఎనీవే ఈ డ్యూడ్ సినిమాకి సంబంధించి ఇదే నా రివ్యూ అయితే. సో ఓకే, నేను ఈ సినిమా గురించి నా రివ్యూ ఇట్లా చెప్పాలని అయితే లేదు, కానీ ఏదో చెప్పాల్సి వస్తూ ఉంది. సో ఓకే, సినిమా చూడాలనుకున్న వాళ్ళైతే చూడండి, చూడొద్దని అయితే నేను ఏ సినిమాకి చెప్పను. సో మొత్తం మీద ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ అయితే నాదే ఇది. ఉంటాను, బాయ్.